ఆధ్యాత్మిక అరుణోదయం శ్రీ 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 పరమహంస సద్గురు పూలాజీ బాబా గారి సంక్షిప్త జీవిత చరిత్ర, విశ్వదర్శనం, జీవన జాగృతి. ఆత్మ నివేదన. పరిత్రాణాయ సాధూనాం వినాశయాచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణుడు గీతలో ప్రవచించినట్లుగా ఎప్పుడెప్పుడు అధర్మం యొక్క ప్రభావం పెరుగుట కనిపిస్తుందో అప్పుడప్పుడు ధర్మం యొక్క ప్రభావం తగ్గుతూ కనిపిస్తుంది. ధర్మ సంస్థాపనార్థం విశ్వపతి అంతర్యామి నిరాకార భగవానుడు స్వయం సాకారం అవుతుంటాడు. శ్రీ బాబా పూలాజీచే పరిచితమైన కొద్ది మంది యొక్క ప్రగాఢ విశ్వాసం బాబా స్వయం భగవానుడు. అష్టసిద్ధులు కలిగిన మహాత్ముడు, ప్రేమ మరియు కరుణమూర్తి, మార్గభ్రష్టులకు మార్గదర్శనం చేయువారు, దుఃఖితుల దుఃఖాలను హరించువారు, జ్ఞాన ప్రకాశం మరియు ముక్తిని ఇచ్చువారు శ్రీ పరమహంస సద్గురు పూలాజీ బాబా గారు. శ్రీ బాబా పూలాజీ గారు సంతు పరంపరలో ఒకరు. సంతు పరంపరలో స్వామి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రమణ మహర్షి, స్వామి రామదాసు, స్వామి శివానంద, గజానన్ మహారాజు, బాబా తాజుద్దీన్ ఔలియా, శ్రీ సాయిబాబా, తుకారాం మహారాజ్, తుక్డోజీ మహారాజ్, ఈ సంతు మహాత్ములందరూ తన జీవిత దృష్టాంతంలో సబ్కా మాలిక్ ఏక్ అంటూ అందరికీ ఒకే భగవంతుడు అని నిరూపణ చేసిరు. కానీ అతనిని చేరుటకు మార్గంలో అనేకం ఉన్నాయి. హిందూ, ముస్లిం, సిక్కు, ఈసాయి, రాజు, పేద, తెలుపు, నలుపు అందరికీ ఒకరితో ఇంకొకరు ప్రేమించుకునుట నేర్పిరి. సమానతావాదం ఇచ్చిరి. పరస్పరం కలహించుకొనుట, హింస చేయుట, ఇతరులను నీచం అంటరాని వారుగా అనుకునుట ఏ మతం నేర్పదు. ప్రతి మతం ప్రేమను బోధిస్తుంది. దీనుల దుఃఖితుల సేవ చేయమని ఆదేశమిస్తుంది. ఉద్దేశపూర్ణమైన జీవితం గడుపుటకై ఉద్దేశరహితమైన నిరర్ధక జీవనం నుండి దూరమగుటకు ప్రేరణ ఇస్తుందని శ్రీ పూలాజీ బాబా చెబుతుంటారు. శ్రీ బాబా పూలాజీ ఒక ప్రేమ గంగ సాగరం. శ్రీ బాబా పూలాజీ గారితో నా అనిర్వచనీయ బంధం కలదు. సాగరమునకు మేఘమునకు ఉన్న బంధం వంటిది. మేఘమునకు వర్షమునకు, వర్షంతో పృథ్వీకి, పృథ్వీకి జీవనమునకు అని అప్పుడప్పుడు ఇలాంటి అనుభూతి కలుగుతుంది. ఏ పరమాత్మ మనలో ఉన్నాడని అంటున్నామో ఆ పరమాత్మే బాబాలో ఉన్నాడు. జడచేతనం నిర్జీవ జీవ ప్రకృతిలో ఉన్నాడు. బురదలోని క్రిమిలో ఉన్నాడు. ఎగిరే పావురంలో ఉన్నాడు. వికసించే కమలంలో ఉన్నాడు. శ్రీ బాబా పూలాజీ గారు సాధుత్వం మరియు నిరాడంబరతకు సాక్షాత్కారం అయి ఉన్నారు. పీతాంబరములు, వేషధారణ, వాహనం లేకుండా సూర్యుడు తన కిరణాలను సమస్త ప్రాణుల మీద ప్రసరించును. మేఘం సమస్త ప్రాణుల మీద వర్షించును. ఏనుగు కుక్క మధ్య భేదం చూపదు. రాజు పేద మధ్య భేదభావం చూపదు. ధనికుడు నిర్ధయునికి మధ్య భేదం చూపదు. అదేవిధంగా శ్రీ బాబా పూలాజీ మహాత్ముని యొక్క అనుగ్రహం అందరిపై సమానంగా ఉంటుంది. మొట్టమొదటిసారి శ్రీ పూలాజీ బాబాను కలిసినప్పుడు మనసులో ఒక అరుణోదయం అవుచున్నట్లు అనుభూతి కలిగింది. అనేక సార్లు బాబా గారితో కలుసుకున్నాం. అయినప్పటికీ ఆ అనుభూతి అలాగే ఉంది. ఆ మహాత్ముని బంధం పెరుగుచున్నది, ప్రేమ పెరుగుచున్నది. శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజు శబ్దంలో ఈ విధంగా చెబుతారు: ఏ దినం ఏ గడియలో బాబా గారిని కలుసుకుంటానో ఆ దినం సువర్ణ దినమని మరియు అమృత వర్షం కురుస్తుందని చెబుతాము. ఈ భావన నా ఒక్కడిది కాదు, అందరిది. ఒకే ఒక స్వామిని పూజించే విశ్వాసంతో కలిగి ఉంటారు. శ్రీ బాబా పూలాజీ సచ్చిదానంద రూపం, పరమహంస, పరమ సంతూ గురువు అవును. నమో వేదాంత వేద్యాయ సచ్చిదానంద రూపాయ శ్రీ పూలాయ నమః. శ్రీ 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 పరమహంస సద్గురు పూలాజీ బాబా అమృతవాణి. అనంతమైన ఈ విశ్వంలో భూమి, సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, లెక్కకు రాని ప్రాణి సమూహాలు ఎన్నో ఉన్నాయి.
ఈ ప్రాణి ప్రపంచంలో మానవుడు ఒక రకానికి చెందిన ప్రాణి. మానవుడు తన మేధాశక్తి ద్వారా ఎన్నో విజయాలను సాధిస్తున్నాడు. అట్టి మనిషి మానసిక స్థితి ఎంత గొప్పదో తెలుస్తున్నది. సద్గురు బాబా అంటున్నారు, నిత్య జీవితంలో మానవునికి కావలసినవి సుఖశాంతులు. ఇవి పొందటానికై ఆచరించవలసిన సాధనాలను ప్రక్కన పెట్టి ఉత్తమమైన జీవితాన్ని వృధా చేస్తున్నారు. సాధన అనగా కేవలం జప తప పూజాది కాలే కానే కావు. అంతఃకరణ శుద్ధికి అడ్డుపడే మాయతెరను తొలగించుకోవడమే నిజమైన సాధన అని బాబాగారు వక్కానిస్తున్నారు. మానవుడు తన స్వరూపాన్ని తెలుసుకొని ఆ రూపంలో ఉండటం ఈ తత్వానికి కావలసిన సాధన ధ్యానయోగమని వివరిస్తూ, ప్రతి మనిషికి భగవంతుడు బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించాడు. బుద్ధిని ఉపయోగించుకోక జ్ఞానాన్ని విస్తృతపరుచుకోకుండా అశాశ్వత వైభవాలకు ప్రాకులాడుతున్నాడు. కాని దానికోసం మురిసిపోతున్నాడు, రాని దానికోసం ఆరాటపడుతున్నాడు. జీవితంలో అలౌకిక ఆనందాన్ని, అనిర్వచనీయమైన అనుభూతిని పొందాలంటే తన దేహమందే నివసించు పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోకపోవడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. ఆధ్యాత్మిక బోధనలు చేసే నేటి ధార్మిక ప్రచారకులు తమ కీర్తి ప్రతిష్టల కోసం వేదాలలోని సారాన్ని కప్పిపుచ్చి తప్పు త్రోవ పట్టించడం ఉచితం కాదని శ్రీ పూలాజీ బాబా ఆవేదన వ్యక్తం చేస్తూ, వేదాలలోని మంత్రపుష్పం మానవుల పరివర్తనను సూచిస్తున్నదని, భగవత్ స్వరూపాన్ని తెలియపరుస్తున్నదని అన్నారు. మంత్రపుష్పంలోని ఒక భాగాన్ని వివరించారు, పరబ్రహ్మ స్వరూపాన్ని తెలియపరిచారు. పద్మకోశ ప్రతికాశగం హృదయం చాప్యతో ముఖం. హృదయం కింద విచ్చిన పద్మపు మొగ్గవలే ఉన్నది. ఆ హృదయ కమలమందే పరమాత్మ వేయించేసి ఉన్నాడు. జాలా మాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతగం శిలాభిస్తు లంబత్యాకోశ సన్నిభం. అనేక నాడి సమూహాలతో అగ్ని మాలికలు వ్రేలాడుతూ అత్యంత కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుందని తన్మయత్వంతో వివరించారు. తస్యాం తే సుషిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్టం తస్య మధ్యే మహానగ్ని విశ్వాచిర్వస్వతో ముఖః. దాని చివర సన్నని రంధ్రం ఒకటి ఉన్నది. ఆ రంధ్రం మధ్యలో గొప్ప అగ్ని ఉన్నది. దీనినే దహారాకాశమందురు. అది గుర్తించిన వాడే వెలిగిపోతాడు, విశ్వాన్ని వెలిగింపచేస్తాడు. ఆ అగ్నిశిఖ ఆకాశంలోని మెరుపులా ప్రకాశిస్తూ నివ్వరి ధాన్యపు ముల్లుల స్వర్ణకాంతులు విరజిమ్ముతూ ఉంటుంది. అది పరమాణువు కంటే అతి సూక్ష్మమైనది. ఆ సూక్ష్మ ప్రదేశమందే భగవంతుడున్నాడు. అతడే త్రిమూర్తి స్వరూపుడని బాబా ఉద్ఘాటించారు. ఇంత స్పష్టంగా వేదాలలో కనిపిస్తున్నా కూడా మానవులు గ్రహించక శరీరాన్ని భోగ సాధనకు ఉపయోగించుకోవడం తగదని తెలిపారు. వేదాలను పోటీపడి వల్లించడం ప్రధానం కాదు, వేద సారాన్ని తెలుసుకొని జీవించడం ముఖ్యమని బాబా అన్నారు. బుధజనులైన వారు మూఢజనులకు వివరించాలని కోరారు. దేవుణ్ణి వెంటబెట్టుకుని దేవుని కోసం జనులు దేశాలను తిరుగుతున్నారని చమత్కరించారు. దేహంలోనే దివ్యత్వం ఉన్నదని, ఆ దివ్యత్వాన్ని పొందడమే ధ్యానయోగమని బాబాగారు అన్నారు. ఆత్మజ్ఞానాన్ని అనుభవమున్న మహాత్ముల ద్వారా సాధన చేస్తూ గురు శుశ్రూషతో సుఖశాంతులు పొందాలి. నిర్గుణ నిరాకార నిరంజన స్వరూపం ఆత్మ. దివ్యమైన ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. తనకు కానిదేమిటో తెలుసుకొని దాని నుండి దూరంగా ఉండి తన స్వరూప స్థితిలో జీవించి తన మార్గాన్ని గమ్యాన్ని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం. మానవుడు విత్తనం లాంటివాడు. తన సామర్థ్యమేమిటో తనకే తెలియదు. మర్రి విత్తనం ఆకారంలో ఆవగింజ. కానీ ఆ విత్తనం మొలకెత్తి పెరిగిన కొలది కొంతకాలానికి దాని ఎత్తు వైశాల్యం తనకే అంతుబట్టదు. అదేవిధంగా భగవంతుడు మానవులకు సర్వశక్తులు ప్రసాదించాడు. కానీ తన శక్తులను తెలుసుకోలేక అశాశ్వత ఆనందాలకు ముగ్ధుడై అలౌకిక ఆనందాలకు దూరమవుతున్నాడు.
శ్రీ 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 పరమహంస పూలాజీ బాబా గారి అమృత వాక్కులు కోకొల్లలు. అన్ని విషయములు ఇక్కడ వివరించడం అసాధ్యం. ధర్మ ప్రబోధనలే నిత్య కృత్యంగా ప్రజలలో మార్పు రావాలన్నదే పరమావధిగా భావించి ధ్యాన యోగాన్ని, సత్యధర్మ ప్రచారాన్ని సాగిస్తున్న శ్రీ 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 పూలాజీ బాబా గారి చరితను సుప్రభాత కరావలంబ స్తోత్రాలతో మీ ముందుకు తీసుకువస్తున్నాం. ప్రతిదినం వింటూ ధ్యానయోగాన్ని ఆచరిస్తూ మహాత్ముని ఆశీస్సులను పొందాలని కోరుచున్నాము. నమో నిర్గుణ నిరాకారాయ శ్రీ పూలాయ గురువే నమః.